ఇగో అచ్చం గిదే పరిస్థితి అయింది అనుకో రాదుండ్రి. అగో హైదరాబాద్ లా రోడ్లే తీరుగానేయో చూడుండ్రి. బాటలన్నీ వరద వారే పెద్ద కాలువలు అయిపోయినాయి. స్కూటర్లు కార్ల కానుంచి మునిగినాయి. ఓగో కాన్నైతే కొట్టుకుపోయినాయి. చెట్లు కరెంటు స్తంభాలు కూలిపోయినాయి. ఇళ్లలున్నోళ్ళ తిప్పలు అట్లుంచుండ్రి గాని రోడ్లెక్కినోళ్ళ బాధ నోటితో చెప్పేటట్టే లేదు. పడవ ప్రయాణాలే అయినాయి అనుకో రాదుండ్రి. ఏడ గుంతలున్నాయో ఏడ మ్యాన్ హోల్ ఉంటాయో తెలియక గుట్కు గుట్కు అనుకుంటా భయపడ్డారు బండ్లు నడిపేటోళ్ళు. ఇక ట్రాఫిక్ ముచ్చట వరద నీళ్ళల్లా మెరుపు సుక్కలు చూసినట్టే అయింది. కానీ బాధలు ఎన్ని దినాలు తీయండ్రి. ఇప్పుడు మన కేసీఆర్ సారే సీఎం అయింది కాబట్టి ఓ 2-3 ఏండ్లల్లా హైదరాబాద్ ఆలతే మారిపోతుంది. ఎంత వాన పడ్డా ఒక్క సుక్కబొట్టు కూడా రోడ్డు మీద కనిపించకుండా చేస్తాడు మన సీఎం సారు. ఇక అప్పటిదాకానైతే కొద్ది ఓపిక పట్టక తప్పది హైదరాబాద్ లో ఉండేటోళ్ళు. ఇగో అచ్చం గిదే పరిస్థితి అయింది అనుకో రాదుండ్రి. అగో హైదరాబాద్ లా రోడ్లే తీరుగానేయో చూడుండ్రి. బాటలన్నీ వరద వారే పెద్ద కాలువలు అయిపోయినాయి. స్కూటర్లు కార్ల కానుంచి మునిగినాయి. ఓగో కాన్నైతే కొట్టుకుపోయినాయి. చెట్లు కరెంటు స్తంభాలు కూలిపోయినాయి. ఇళ్లలున్నోళ్ళ తిప్పలు అట్లుంచుండ్రి గాని రోడ్లెక్కినోళ్ళ బాధ నోటితో చెప్పేటట్టే లేదు. పడవ ప్రయాణాలే అయినాయి అనుకో రాదుండ్రి. ఏడ గుంతలున్నాయో ఏడ మ్యాన్ హోల్ ఉంటాయో తెలియక గుట్కు గుట్కు అనుకుంటా భయపడ్డారు బండ్లు నడిపేటోళ్ళు. ఇక ట్రాఫిక్ ముచ్చట వరద నీళ్ళల్లా మెరుపు సుక్కలు చూసినట్టే అయింది. కానీ బాధలు ఎన్ని దినాలు తీయండ్రి. ఇప్పుడు మన కేసీఆర్ సారే సీఎం అయింది కాబట్టి ఓ 2-3 ఏండ్లల్లా హైదరాబాద్ ఆలతే మారిపోతుంది. ఎంత వాన పడ్డా ఒక్క సుక్కబొట్టు కూడా రోడ్డు మీద కనిపించకుండా చేస్తాడు మన సీఎం సారు. ఇక అప్పటిదాకానైతే కొద్ది ఓపిక పట్టక తప్పది హైదరాబాద్ లో ఉండేటోళ్ళు.